ఢిల్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. సీట్ల సర్దుబాటు అంశంపై క్లారిటీ తెచ్చుకునేందుకు మరోసారి అమిత్ షాతో భేటీ అవుతున్నారు టీడీపీ జనసేన అధినేతలు. ఇక మరోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశంపై నేతలు దాదాపుగా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీతో దోస్తీ నేపథ్యంలో జనసేనకు ఓ ఎంపీ స్థానం కోతపడే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీ నుంచి సమాచారం. ఇక కాకినాడ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సోము వీర్రాజు పోటీ చేస్తారని హస్తినలో ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో కొనసాగుతుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటన మూడో రోజైతే కొనసాగుతుంది. సీట్ల సర్దుబాటు అంశంపై ఒక క్లారిటీ తెచ్చుకునేందుకైతే మరోసారి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరోవైపు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశంపై కూడా నేతలు దాదాపుగా ఒక అంచనాకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేనకు కూడా ఒక ఎంపీ స్థానాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, మధు, బీజేపీ అగ్రనాయకత్వంతో తెలుగుదేశం జనసేన అధినేతలు ఇద్దరు కూడా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. అయితే పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దానిపైనే ప్రధానంగా కసరత్తు జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం జనసేన బీజేపీ రెండు పార్టీలకు కలిపి వాళ్ళు 9 స్థానాలు డిమాండ్ చేస్తున్నారు. 9 స్థానాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 8 స్థానాలను అయితే ఇవ్వడానికి ఒక సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అరకు, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ స్థానాలతో పాటు తిరుపతి, రాజంపేట స్థానాలను బీజేపీకి కేటాయించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా బందరు, కాకినాడ స్థానాన్ని జనసేన గతంలో జనసేనకు కేటాయించడం జరిగింది. జనసేన కూడా కాకినాడ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక స్థానం మనం తగ్గైనా సరే ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ని ఎదుర్కోవాలి అంటే 3 పార్టీలు కూడా కలిసి సమన్వయంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్ప గెలుపొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జగన్ ఎదుర్కోవడానికి అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధం చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆయన ఒక స్థానాన్ని, కాకినాడ స్థానాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద 8 స్థానాల్లో మొత్తం జనసేన బీజేపీ కలిసి ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ నుంచి కూడా మొత్తం 30 స్థానాలు, ఇప్పటికే 24 స్థానాల్లో జనసేనకు కేటాయించడం జరిగింది. మరో 6 స్థానాలను బీజేపీ కేటాయించాలి అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఒక అధికారిక ప్రకటన అయితే చేయవలసి ఉంది. అయితే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే అమిత్ షా షెడ్యూల్ ఖాళీ లేకపోవడం, అమిత్ షాతో రాత్రి జరగవలసిన సమావేశం వాయిదా పడటం, ఈ రోజు అమిత్ షా పాట్నా పర్యటన ఉన్న నేపథ్యంలో అమిత్ షా తోటి సమయం దొరికితే ఒకసారి అధికారికంగా మరొకసారి సమావేశం అయ్యి అధికారికంగా సీట్లు ప్రకటించే అవకాశం అయితే ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ తిలక్.